హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మా వెంకి. ఈరోజు మనము కువైట్లో బయట పని చేసే వాళ్ళ గురించి అయితే గన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను వాళ్ళ గురించి కొంచెం మీకు తెలుస్తుంది, అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇండ్ల కాడ ఉండే వాళ్ళకి వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇంత తెస్తున్నారా, అంత తెస్తున్నారా, వాళ్ళు ఊరికి ఏమన్నా సంపాదిస్తున్నారా, లేదంటే ఎక్కువ జీతాలు ఎలా వస్తున్నాయి అన్నదాని మీద ఈరోజు మీకు కరెక్ట్గా అన్నీ కూడా డీటెయిల్స్ వన్ బై వన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ వినండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా వీడియోస్ కోసము మీరు ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి, ఇలానే ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకుంటూ ముందుకు ఒక అడుగు వేయాలని నాకైతే ఉంటుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దాము లేట్ చేసుకోకుండా. నేను చెప్పాను కదా, బయట ఉండే వాళ్ళకి ఎంత కష్టం అంటే కష్టం చెప్పలేం ఫ్రెండ్స్. వాళ్ళు అకామ కొట్టించుకోవాలి. సంవత్సరానికి వచ్చి మన ఇండియా డబ్బులు 1.5 లక్ష పైన ఉంటుంది. ఇప్పుడైతే మరీ దారుణంగా పెంచేసింది గవర్నమెంట్. ఎందుకంటే బయట పని చేసే వాళ్ళు ఉండకూడదు. మన ఇండియా వాళ్ళు ఎవరైనా సరే, ఇండియా వాళ్ళు కావచ్చు, ఇంకా బంగ్లాదేశ్, నేపాలి, ఎక్కడున్నా సరే, యూపీ వాళ్ళు కావచ్చు, ఒక మసరీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ బయట పని చేసే వాళ్ళు ఉండకూడదనేసి వాళ్లకు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ అకామా డబ్బులు అంటే పెంచడం అయితే జరిగింది. అది అకామా కొట్టినా కానీ అందరికీ తెలియకుండా సీక్రెట్గా అకామా కొట్టించుకొని వెళ్ళేదైతే జరుగుతూ ఉంది. కొందరైతే కానీ అకామా కొట్టి డబ్బులు తీసుకుని అకామా కూడా క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు బతాకా సివిలేడేలేమో అకామా ఉంటుంది, వాళ్ళైతే అకామా క్యాన్సిల్ చేసి ఇంకొకరికి కొట్టి అలానే డబ్బులు తీసుకుంటూ అలా ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. అకామా లేకపోతే ఎక్కడ పని చేసుకుంటారు? వాళ్ళు 1.5 లక్ష 2 లక్షలు పెట్టి సంవత్సరానికి అంత డబ్బులు ఇచ్చి అకామా రెన్యువల్ చేయించుకునే వాళ్ళకి కనీసం మినిమం ఎత్తుకుంటే డబ్బులు నెల జీతము కనీసం లేదంటే ఒక 60-70 వేలన్నా ఉండాల జీతము. అయినా కానీ అంత పని చేయాలంటే కంపెనీలో చేసే వాళ్ళకు రావచ్చు, లేదంటే కానీ ఇంక ఇళ్ళల్లో పని చేసే వాళ్ళకు డైలీ పనులు ఉంటాయని అయితే నమ్మకం ఉండదు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. డైలీగా పని చేసే వాళ్ళకి బయట అసలుకి చాలా స్ట్రిక్ట్. అకామా ఉంటేనే పనులకు పెట్టుకుంటారు. పెట్టుకున్నా కానీ 5 గంటలు 6 గంటలు అట్లా హాఫ్ డ్యూటీలకి పెట్టుకుంటారు. పెట్టుకున్నా కూడా గంటకు కుదిరి ఇచ్చేవాళ్ళు ఉంటారు. 5 దినార్లు ఇస్తారు, లేదంటే గన దినార్ నూసి ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదంటే నెలకు మన ఇండియా డబ్బులు అన్నది ఒక 10,000 15,000 వచ్చే అంత జీతాలు అయితే కొందరు పెట్టుకుంటారు. పెట్టుకుని ఒక నెల పెట్టుకుంటారు, లేదా 20 రోజులు పెట్టుకుంటారు. సంవత్సరాలు అంతా పెట్టుకోరు కదా. వాళ్ళు అయితే కానీ మళ్ళీ ఏరో పనికి ఎత్తుక్కొని పోవాలా. బయట పని చేసే వాళ్ళకి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. చాలా కష్టపడతారు. నిద్రపోయిన దానికి కూడా మనశ్శాంతిగా ఉంటుందని అయితే నమ్మకం అయితే ఉండదు. అర్థం చేసుకోండి వాళ్ళ గురించి. అకామ కొట్టుకోవాలి, మళ్ళీ చిన్న పనులు చూసుకోవాలి, వాళ్ళు కొనుక్కోవాలి, అన్నీ కూడా తినాలి, రూమ్ బాడీకి కట్టుకోవాలి, చాలా ఖర్చులు అనేది ఉంటాయి. వాళ్ళ గురించి తెలుసుకొని ఉంటారని నేనైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. అకామా లేకపోతే పనులకి ఎవరు పెట్టుకోరు. నేను చూసింది నా కంటితో. నేను 16 సంవత్సరాలు ఉండి వచ్చినాను కాబట్టి అక్కడ సిచ్యువేషన్ పూర్తిగా తెలుస్తుంది. నేను ఎవరో చెప్పింది కాదు. కాబట్టి పనికి పెట్టుకునే వాళ్ళు కూడా కొందరు మంచి వాళ్ళు ఉంటే నెలంతా చేయించుకుంటారు, జీతం ఇస్తారు, లేదంటే కొందరు ఎగరగొట్టే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఎవరు. ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ప్రశాంతంగా. నిద్ర కూడా పోదు వాళ్ళకి. పొద్దున్నే రోజు 2-3 ఇళ్ళల్లో పని చేసుకొని వచ్చినా కడుపు తినకపోయినా నిద్రపోయితే కూడా ప్రశాంతంగా నిద్ర వస్తుంది వాళ్ళకి. అదే ఆ ఒక రోజంతా పని లేకపోతే నైట్ వండుకుంటే ప్రశాంతంగా నిద్ర రాదు. వాళ్ళ గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీయే ఉంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎలా